అందరికీ నమస్కారం. నేను చెప్పాను కదా, వరి పండించడంలో కొన్ని స్టేజెస్ అనేటివి ఉంటాయి అని చెప్పేసి. కొన్ని స్టేజెస్ అనేటివి నేను మీకు ఆల్రెడీ పెట్టున్నాను వీడియోస్ రూపంలో, మీరు చూసే ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి మనము ముందులాగైతే వరి నాట్లంతా తీసుకొని నాటేది, పక్కన వరినంతా వేసి ఒక 2-3 months తర్వాత దాన్ని పీకేసి పెరికేసి తర్వాత కట్టలు కట్టి నాటేయడం అలా చేస్తారు కదా. యాక్చువల్గా మనం ఫస్ట్ నుంచి కూడా అలానే చేసేది. బట్ ఈసారి ఏం చేసామంటే కొంచెం మోటార్ బిగించేది లేట్ అవ్వడం వల్ల ఈ వర్క్ కూడా లేట్ అయిపోయింది. అందుకనేసి అని అందరూ మాట్లాడుకుని డ్రమ్ విత్తనం అనేది వేసేసాము. ఎందుకంటే కొన్ని యంత్రాల మీద మనము డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి, మిషన్స్ కావాలి కాబట్టి ఆ మిషన్స్ గురించి ఆలోచించి ఒక 3-4 ఎకరాలుగా ఉండిందంటే మిషన్ తొందరగా రావడానికి, వర్క్ అంతా చేసుకుపోవడానికి ఈజీగా ఉంటుంది. అలా కాకుండా ఒక 4 గుంటలు 3 గుంటలు అలాగే చేసామంటే అది రావడానికి చాలా టైం పడుతుంది. చాలామంది తీసుకెళ్ళిపోతారు. లాస్ట్ టైం అయితే మేమే వరి అంతా కోసుకోవాల్సి వచ్చింది, చాలా కష్టం అయిపోయింది. అందుకని చెప్పేసి నాన్న ఈసారి ఇలా ప్లాన్ చేసి డ్రమ్ విత్తనం అనేది వేశారు. వేసేటప్పుడు ఏమైందంటే చాలామంది వేసేసారు, మనకు కొంచెం లేట్ అయింది కాబట్టి అక్కడ ఉన్న పిచ్చుకలన్నీ మొత్తం మొలకొచ్చిన ధాన్యాన్ని అంతా తినేసాయి. వేసిన రోజే వేయకుండా వాటర్ కొంచెం ఆపుతారు కదా, ఆపిన తర్వాత ఆ టైంలో ఇదంతా తినేసింది అనమాట. కొంచెం అక్కడ ఎంటీ అయిపోయింది, అంటే సరౌండ్స్ అంతా ఎంటీ అయిపోయింది. మిడిల్లో మాత్రమే బాగా వచ్చిందనమాట వరి. ఇంకేం చేస్తాం, వేరే వాళ్ళు కొందరు అలా పెట్టేస్తున్నారనమాట, మనం తీసి నాటుకోవచ్చులే అని చెప్పేసి. వాళ్ళు కూడా నాటుకోలేదు, మనం వెళ్ళి అడిగే కాడికి మనకు కొంచెం ఇచ్చారనమాట, ఒక 10-20 కట్టలు ఇచ్చేస్తారు. ఇవన్నీ నాటడానికి మనుషులు పిలిచాము, అట్లాగే కలుపు కూడా తీద్దామని చెప్పేసి ఎవరూ రాలేదు. ఇంకా టైం ఎక్కువైపోతుందని చెప్పేసి నేను అమ్మాయి నాటాము. కాకపోతే ఇలా నాటడం అనేది నాకు ఫస్ట్ టైం. నేను ఎప్పుడు చేయలేదు, ఏదో కలిపి అలా తీసుకోవడం, భోజనం తీసుకోవడం రావడమే కానీ నేను ఎప్పుడు ఇలా చేయలేదు. మా అమ్మ చెప్తూ ఉంటే అలా ఫాలో అయిపోతూ ఉన్నాను. ఫస్ట్ ఎక్కువగా తీసి పెట్టేస్తుంటే లేదా 2 తీసి పెట్టు, ముందే చాలా తక్కువ ఉంది సరిపోదు అనేసి అమ్మ చెప్పే కాడికి నేను ఇంకా 2 అలా పెట్టేస్తూ వచ్చేసాను అనమాట. కిందకు వంగి నాటుతూ ఉంటే చల్లగా ఉంది, పైన మాత్రం ఎండ దుమ్ములేపేస్తుంది. టవల్ కట్టుకుంటా ఉంటే టవల్ నిలబడటం లేదు, కింద పడిపోతూనే ఉంది. ఇక్కడ నేను ఎంత పీక్ పడేస్తున్నాను చూసారా, అది వచ్చేసి ఏదో ఒక ఫ్లవర్ లాగా నాచులాగా ఉందన్నమాట. ఈసారి అది కానీ పొలంలో ఉందంటే ఫోటో పెడతా, బట్ ఉండదేమో అని అనుకుంటున్నా. చూద్దాం, ఉండిందంటే మాత్రం పెడతాను. అది మొత్తం ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయింది అనమాట, మడి మొత్తం లేయర్ లాగా ఫామ్ అయిపోయింది. దాన్ని తీసి నాటుతానంటే అవసరం లేదా, చచ్చిపోతుందని చెప్పి అటే నాటేయమని చెప్పారు అమ్మ. నేను అలాగే నాటేశాను అనమాట. ఈసారి మాత్రం అంత హ్యాపీగా అనిపించడం లేదు, ఎందుకంటే ఈ డ్రమ్ విత్తనం వల్ల అసలు సరిగ్గా సీడ్ ఏం పడక అన్నట్టు పిచ్చుకలన్నీ తినేసి చాలామంది వరిని ఒక 2-3 years వరకు చేయకుండా ఆపేశారు. మనము ఇక్కడ జొన్న వేసేస్తున్నాం కాబట్టి మనం కూడా కొంచెం లేట్ చేస్తాం కాబట్టి ఇలా రిజల్ట్స్ వచ్చాయి. హ్యాపీగా నాటేసి ఇంటికి వచ్చేసి ఇలా చందమామ వెన్నెల మిద్ది మీద పడుకొని జాలీగా నిద్రపోయా. ఇదే చాలా బాగా అనిపిస్తుంది.